సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్రికెట్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ హైమావతి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. అనంతరం అధికారులతో కలిసి వారు యోగాసనాలు చేశారు. జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవంగా మార్చడంలో ప్రధాని మోడీ విశేష కృషి చేశారని ఈ సందర్భంగా ఎంపీ కొనియాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా యోగాని తమ జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఓబిసిటీ సమస్యలు చిన్న ఎంత పనొత్తుడున్నా దయచేసి ఉదయం 5 గంటలకు లేచి యోగాని మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే ఖచ్చితంగా అరిస్టాటిల్ చెప్పినట్టు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ వస్తుంది. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ ఉంటే బాగా పనిచేయగలుగుతాం. చాలా మంది ఈ మధ్యకాలంలో స్కూల్కి వెళ్తే పిల్లల్ని చూస్తూ ఉంటే ఓబిసిటీ సమస్యలు చిన్నప్పటి నుంచి రకరకాలైనటువంటి హెల్త్ డిజార్డర్స్ వచ్చి ఇబ్బందులు పడతా ఉన్నారు. వాటికి కారణం ఎవరంటే తల్లిదండ్రులే. పిల్లలు అన్నం తింటలేరంటే సెల్ ఫోన్ ఇచ్చి అన్నం తినిపిమని తల్లి అటుపోవడం తండ్రి ఇటుపోవడం, ఈ బిజీ షెడ్యూల్ లోపల పిల్లల్ని సగం మనమే పాడు చేస్తా ఉన్నాం. సెల్ మీద ఎంతైతే దాస పెడుతున్నారో, సెల్ ఫోన్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో దాంట్లో కనీసం ఒక 1/10 మీరు యోగా మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ శరీరాన్ని మీరు ప్రేమించుండ్రి, మీరు అందంగా కనబడతారు, శరీర సౌష్ఠవం బాగుంటుంది, చూడడానికి బాగుంటారు. మనిషిని చూడగానే కొంచెం బాగుంటే మాట్లాడడానికి కొంచెం బాగా అనిపిస్తుంది. మన శరీరాన్ని ముందు మనం ప్రేమించుకుంటే, మనల్ని మనం గౌరవించుకుంటే సమాజంలో మనకు ఒక ముద్ర ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్న వాళ్ళని, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 1991 నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఇదే గ్రౌండ్లోంచి బయటికి పోయినప్పుడు ఒక నాయకుడిని చూసినాను. ఆ నాయకుడు 91లో ఎప్పుడున్నాడో ఎట్లున్నాడో ఇప్పుడు 2026లో కూడా అట్లే ఉన్నాడు. ఇందాక మనం మోడీ గారిని చూసినాం ఎట్ ద ఏజ్ ఆఫ్ 75. ఎంత వారి ఏజ్? మీరు మోడీ గారిని చూడండి, 12 ఏళ్ల వారి ప్రధానమంత్రి జీవితంలో ఒకసారి ఆవలింత దీయంగా, ఒకసారి నిద్రపోంగా, ఒకసారి కూర్కినట్టు ఇట్లానంగా అట్లానంగా ఏమన్నా కనబడిండా ఒకసారి మనిషిని ఆలోచించారు. 12 సంవత్సరాలుగా ఒక మనిషి 24/7 అన్ని కార్ల నుంచి 360 డిగ్రీస్ ఆయనను కార్నర్ చేస్తూ ఉంటాయి కెమెరాలు. కారు దిగిన మరుక్షణం నుంచి కారు ఎక్కేంత వరదాకా 360 డిగ్రీస్ ఆయనని కార్నర్ చేస్తూ ఉంటే ఏ కార్నర్లో చూసినా మనిషి ఒక్కసారి కూడా అలసిపోయినట్టు కనబడాడు. భోజనపు అలవాట్లలో కొంచెం మార్పులు అయితే తెచ్చుకుంటే బాగుంటుంది, కానీ ఎవరికి నచ్చిన భోజనాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తూనే దయచేసి మీ శరీరాన్ని మీరు ప్రేమించుకో. అమెరికాలో ఒక అతను సెల్ ఫోన్ వచ్చిన నుంచి ప్రతిరోజు ఉదయం ఒక ఫోటో తీసుకుంటాడు. సెల్ఫీ స్నానం చేసి రెడీ కాగానే రోజు ఒక ఫోటో తీసుకుని అలవాటు చేసుకున్నాడు. ఎంత చెట్టుకు అంతే కాలన్నట్టు ఎవరికి ఉండే ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది. 30 ఏళ్ళు ఉద్యోగం లోపల కుటుంబానికి దూరంగా ఉన్న మీరు రేపు రిటైర్డ్ అయిన తర్వాత ఒక 30 ఏళ్ళు మీ కుటుంబానికి ఇచ్చడానికి అవకాశం ఉండాలంటే ముందు మీ శరీరం బాగుండాలి. ఎంత పనొత్తుడున్నా దయచేసి ఉదయం 5 గంటలకు లేచి యోగాని మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే